గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నరసంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. యశోద ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు లేటెస్ట్గా ఒక హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేశారు. ఆ హెల్త్ బులెటిన్లో చాలా స్పష్టంగా గుండె పనితీరు బాగానే ఉంది, ఊపిరితిత్తులు కావచ్చు, మిగతా అవయవాలు, శరీరంలో ఉన్నటువంటి మిగతా అవయవాలు అన్నీ కూడా సక్రమంగానే పనిచేస్తున్నాయి. కానీ మెదడు కొద్దిగా యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో మెదడు ఎప్పుడైతే పునరుత్తేజం అవుతుందో అప్పుడు అతని శరీరంలో కదలికలు అనేవి వస్తాయి. సో అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే 48 గంటలు అయితే కానీ ఏమీ కూడా చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మా పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏ రకంగా చేసినా ఏం చేసినా సరే మీ సామర్థ్యానికి మించి పనిచేస్తారా, లేకపోతే అత్యాధునికమైనటువంటి వైద్యం చేసే నైపుణ్యమైనటువంటి డాక్టర్లతో సంప్రదిస్తారా, ఏం చేస్తారో నాకు తెలీదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ మామూలు మనిషిగా మళ్ళీ ఆరోగ్యంగా అతను తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైద్యులకు చాలా స్పష్టంగా చెప్పారు. వైద్యులు కూడా మేము కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అన్ని అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలతో పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించడానికి శాయశక్తుల కృషి చేస్తాం. అవసరమైతే అమెరికా, యూకేలో ఉన్నటువంటి డాక్టర్స్తో కూడా వీడియో కాల్స్ చేసి అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరం ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడికి రప్పించి మరి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి, ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అన్ని టెస్టులు చేస్తున్నారు, టెస్టులన్నీ కూడా కొంతవరకు నార్మల్గానే వస్తున్నాయి. అయితే మైండ్ ఇంకా ఆ మెదడు రియాక్టివ్ కాని కారణంగా, ఇంకా ఉత్తేజితం కాని కారణంగా ఇంకా అతను కోమాలోనే ఉన్నాడు. ఇంకా బాడీలో ఇంకా ఎటువంటి చలనం అయితే ఇప్పటి వరకు రాలేదని అక్కడ ఉన్నటువంటి వైద్యులు హెల్త్ బులెటిన్లు బట్టి అర్థమవుతుంది. సో అంటే వెంటిలేటర్ సాయంతో, మిషన్ సాయంతో ఇంకా అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మైండ్ రియాక్టివ్ అయితే కనుక, ఆ మెదడు పనితీరు కొద్దిగా యాక్టివ్ అయితే ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. ట్రీట్మెంట్కి తనంతట తానుగా స్వచ్ఛందంగా సహకరించే అవకాశం ఉంది. మళ్ళీ యాక్టివ్గా ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఆ మెదడు ఇంకా యాక్టివ్ కాని కారణంగా ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. మళ్ళొకసారి సిటీ స్కాన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కేసీఆర్ నిన్న ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. ఏం కాదు, దేవుడి మీద హోప్ పెట్టుకోండి, ప్రజల ఆశీర్వాదంతో, దేవుడి మీద నమ్మకంతో ఇక్కడ వైద్యులు కూడా అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్స్తో మాట్లాడి ఈ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, అవసరమైతే వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వైద్యులను కూడా ఇక్కడికి రప్పించి ఎంత ఖర్చైనా పర్లేదు ఆ ఖర్చు మొత్తం కూడా పార్టీనే భరిస్తుందని చెప్పి మినిట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అస్వస్థతకు గురయ్యారో, తీవ్రమైనటువంటి గుండెపోటుకు గురయ్యారో, ఉటావుట్న కుటుంబ సభ్యులు రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో గంట పాటు సిపిఆర్ చేశారు. గంట పాటు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేస్తే అప్పుడు ఆయన గుండె యాక్టివ్ అయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత యాంజియోగ్రామ్ చేశారు. రక్తం ఉత్తేజంగా అవటానికి, ఎందుకంటే గుండెకి రక్తాన్ని పంపించే రక్తనాళం ఏదైతే పల్మనో ఆర్టరీ ఉంటుందో, సో అక్కడ రక్తం గడ్డకట్టడం కారణంగా బ్లాకులు ఏర్పడ్డాయి. సో ఆ బ్లాకులు మొత్తం క్లియర్ కావడానికి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. సో వెంటనే యాంజియోగ్రామ్ టెస్ట్ కూడా చేశారు. అవసరమైనటువంటి వైద్య చికిత్స అక్కడ చేశారు. తర్వాత కుటుంబ సభ్యులు హైదరాబాద్కి తీసుకెళ్తామని చెప్పిన తర్వాత వెంటనే ఉటావుట్న అంబులెన్స్లో వెంటిలేటర్ సాయంతో యశోద ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అక్కడ రోహిణి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడే వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అక్కడికి వెళ్ళారు, డాక్టర్లతో మాట్లాడారు, పూర్తిగా పరిశీలించారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు వీళ్ళందరికీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మీరు అక్కడే ఉండండి, వైద్యులతో మాట్లాడండి, మంచి చికిత్స అందించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి సో పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో యశోదాకు వచ్చిన తర్వాత నిన్న కేసీఆర్ కూడా వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు, డాక్టర్తో మాట్లాడారు. పెద్ద ఎత్తున ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులే కాదు, అవసరం పడితే కనుక పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తీసుకురండి, ఒక్క రూపాయి కూడా ఖర్చుకు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం పార్టీని భరిస్తుంది, ఎలాగైనా సరే మా పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించాల్సిందని చెప్పి కేసీఆర్ కూడా అంత జాగ్రత్తగా పార్టీ నాయకుల పట్ల, పార్టీ నాయకులు కష్టకాలంలో ఉన్నప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, అస్వస్థతకు గురైనప్పుడు పార్టీ కోసం వాళ్ళకి ఎంతో కష్టపడ్డారు. కాబట్టి అలాంటి నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది, మన పార్టీ మీద ఉంది, ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు కుటుంబం వాళ్ళకి ధైర్యం చెప్పారు, మరోవైపు వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే ఏం చేయడానికైనా శక్తికి మించి పనిచేయడానికి కూడా సిద్ధం అని చెప్పి కేసీఆర్ అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికిప్పుడు నిన్ననే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పారు, ఒక 48 గంటలు వేచి చూద్దాం సార్, మిగతా అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి, సో మెదడు కొద్దిగా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది, ఇంకా ఆయన చలనం లేదు, ఇంకా అతను
కోమాలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 48 అవర్స్ వేచి చూసిన తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా మనం మళ్ళీ ఒకసారి బులెటిన్ రిలీజ్ చేద్దామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సార్, కుటుంబ సభ్యుల్లో చాలా బాధ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి, ఎప్పుడు ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. సో అతని మీద ఎన్ని రాజకీయాలు చేసినా, అతన్ని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, సో పార్టీని వదిలి వెళ్లకుండా నిరంతరం కార్యకర్తలు ఉన్నటువంటి నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. సో అలాంటి నిఖార్సైనటువంటి నాయకుడు కాబట్టి, అలాంటి చెమటోడ్చి ప్రజల కోసం పనిచేసే నాయకుడు కాబట్టి పార్టీలో కూడా అతనికి మంచి పేరుంది. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా ఈరోజు యశోద హాస్పిటల్కి పెద్ద స్థాయిలో వచ్చి వాకప్ చేస్తున్నారంటే ఇది ఆయన ప్రజల పట్ల ఎంత అంకితభావంతో ఉంటాడు, పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల ఎంత అంకితభావంతో ఉంటాడో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో పార్టీ అధినేతే స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైతే అమెరికా నుంచి, లండన్ నుంచి కూడా డాక్టర్లు అవసరమైతే తీసుకురండి అని చెప్పి అన్నాడంటే, సో పార్టీ నాయకుల పట్ల ఆయన ఎలాంటి భావంతో ఉన్నారు, పార్టీ నాయకుల్ని కాపాడుకునే విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా ఎంత సీరియస్గా పనిచేస్తున్నారన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ కూడా ఏది ఆగట్లేదు. అవసరమైన టెస్టులు చేస్తూ ఉన్నారు, గుండె పనితీరు చూస్తూ ఉన్నారు, అవయవాల పనితీరు చూస్తూ ఉన్నారు. సో మెదడు ఒకటే పునరుత్తేజం కావాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా ఆ మెదడులో చలనం వస్తే, రక్త ప్రసరణ జరిగి మళ్ళీ ఒకసారి రియాక్టివ్ అయితే అతనిలో చలనం వస్తుంది, మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా యాక్టివ్ కాలం. సో ఇంకొక 24 గంటలు, ఇప్పటికీ 24 గంటలు అయిపోయింది, ఇంకొక 24 గంటలు అయితే మళ్ళొక్కసారి సిటీ స్కాన్ చేద్దాం, అవసరమైన టెస్టులు చేద్దాం, పరిస్థితి మళ్ళొక్కసారి అప్డేట్ తెలుసుకుందాం. దాన్ని బట్టి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి మెదడు అనేది అచేతన వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్లు చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ మెదడు పునరుత్తేజం అవుతుంది, కోమా నుంచి బయటకు వచ్చే అవకాశం అవుతుంది, మళ్ళీ స్పృహలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద వైద్యులు ఎలాంటి వైద్యం చేశారు, ఎలాంటి చికిత్స చేశారు, ఎలాంటి చికిత్స చేసి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్ని కూడా కాపాడగలిగారు అన్నది కూడా తెలుసుకుంటున్నారు. సో అందుకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఈజీగా బతికించినటువంటి నైపుణ్యం ఉన్న డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇక్కడ మీరు చికిత్స చేయండి, అవసరమైతే ఒకళ్ళిద్దరిని ఇక్కడికి పిలిపిద్దాం, ఖర్చుకు ఏమాత్రం వెనకాడద్దని కూడా కేసీఆర్ చెప్పారు. సో ఆ ప్రయత్నం అయితే పార్టీ పరంగా కొనసాగుతుంది, కుటుంబ సభ్యులకి ధైర్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏ నిమిషమైనా సరే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడవుతోంది, ఆయన స్పృహలోకి వస్తున్నారు, అతని శరీరంలో ఒక చలనం కనిపిస్తుందని చెప్పి ఈ వార్త రావాలని చెప్పి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేత, కార్యకర్త, కుటుంబ సభ్యులే కాదు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. సో కేసీఆర్ ఇంటి దగ్గర నుంచే క్షణక్షణం ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకుంటున్నారు. సో ప్రతి గంటకు ఒకసారి ఏంటి పరిస్థితి కూడా ఆసుపత్రి వర్గాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం కూడా కోరుకుందాం పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ ఆరోగ్యంగా ఎప్పట్లాగే ప్రజల కోసం పనిచేసేటువంటి ఆ పరిస్థితి మళ్ళీ రావాలి, ఆయన ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ కావాలి, వెంటనే కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మంచి నాయకులు ఎప్పుడు కూడా సో ఆ దేవుడు మంచిగా చేస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో కుటుంబ సభ్యులు సో ఇంకా డాక్టర్ల మీద భారం వేశారు, దేవుడి మీద భారం వేశారు, వెంటనే కోలుకోవాలని చెప్పి ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున గుళ్ళలో పూజలు చేస్తున్నారు. మా నాయకుడు మళ్ళీ మామూలు మనిషి అయి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు అందినటువంటి లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్ మాత్రం 24 గంటలు అయిన తర్వాత చూస్తే మెదడు ఇంకా పునరుత్తేజం కాలేదు, అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, అది ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా మిషన్ సాయంతోనే అన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి, వెంటిలేటర్ సాయంతోనే క్రిటికల్ కండిషన్లోనే ఇంకా ఉన్నారు. సో దాంట్లో నుంచి 24 గంటల్లో అది మెరుగుపడాలి, ఆయన కోలుకోవాలా, కోమాలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ స్పృహలోకి వచ్చి ఆ శరీరంలో చలనం రావాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు.